హెచ్డిఎఫ్సి షేర్ ప్రైస్ కూడా లాస్ట్ 1 వీక్ గా 7.5% కంటే ఎక్కువగా డ్రాప్ అయింది. దీని మీద కూడా ఒక వీడియో చేయమని వన్ ఆఫ్ ద ఫాలోవర్ అయితే అడిగారు. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని సేవ్ చేసుకుని అకౌంట్ అయితే ఫాలో చేయండి. హెచ్డిఎఫ్సి Q1 రిజల్ట్స్ చూస్తే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ బాగుంది, ప్రాఫిట్ బాగుంది. లాస్ట్ ఇయర్ Q1 తో పోల్చుకుంటే రెండిట్లో కూడా మంచి గ్రోత్ అయితే ఉంది. బట్ స్టిల్ షేర్ ప్రైస్ అయితే ఫాలో అయింది. దీనికి మెయిన్ గా 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ డిక్రీజ్ అయింది. అసలు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే ఏంటి? జనరల్ గా ఒక బ్యాంక్ 100 రూపీస్ 4% కి బారో చేసుకుంటే అండ్ ఇదే 100 రూపీస్ ని బ్యాంక్ బయట 6% కి లెండ్ చేస్తుంది. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ 2% ఏదైతే ఉందో అది బ్యాంక్ కి మార్జిన్ మనీ. సో ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఈ కేసులో 2%. ఇదే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లాస్ట్ ఇయర్ హెచ్డిఎఫ్సికి 3.4 ఉంది, ఇప్పుడు 3.26 అయింది. షేర్ ప్రైస్ ఫాలో అవడానికి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ తగ్గడం అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్. సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? fall in CASA deposit ratio, which is almost came to 32% అన్నమాట. కాసా రేషియో అంటే కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్ రేషియో అనమాట. అంటే బ్యాంక్ కు వచ్చే ప్రతి 100 రూపీస్ లో ఓన్లీ 32 రూపీస్ మాత్రమే కరెంట్ అకౌంట్స్ అండ్ సేవింగ్స్ అకౌంట్ నుంచి వస్తున్నాయి అనమాట. అంటే మిగతా అమౌంట్ అంతా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి మాత్రం వస్తుంది. సో ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్ పే చేయాలి కాబట్టి వెన్ కంపేర్స్ టు కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్, సో బ్యాంక్ కి పేమెంట్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ ద అనదర్ మెయిన్ రీజన్ షేర్ అనేది ఫాలో అవడానికి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు ఫైనాన్షియల్స్ బాగున్నంత మాత్రాన స్టాక్ అయితే ఇంక్రీజ్ అవ్వదు. దాంతో పాటు బిజినెస్ ఆపరేషన్స్ అండ్ బిజినెస్ గ్రోత్ కూడా బాగుండాలి. ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా బాగుండాలి. ఇలాంటి అనాలిసిస్ అండ్ ట్యాక్స్ టిప్స్ మన పేజ్ లో డైలీ వస్తూ ఉంటాయి. సో కంటెంట్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి.